నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మద్దల తండాలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకారం కార్యక్రమం రెండవ రోజు సర్పంచ్ దేవేందర్ చౌహాన్, స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. అంతకుముందు తండా ప్రజలతోనే అవగాహన సదస్సు సమావేశం ఏర్పాటు చేసి 6 గ్యారంటీల పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజల నుండి సమస్యలు ఉంటే ఇక్కడకు వచ్చి నివృత్తి చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్ చౌహాన్, ఎంఆర్ఓ మాలతి, స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, వార్డు మెంబర్లు శంకర్, బానావత్ ప్రభు, మేఘావత్ లక్ష్మి, మేఘావత్ జన్ని, మేఘావత్ సురేందర్, మేఘావత్ దేవిదాస్, మేఘావత్ జంపి, ఉప సర్పంచ్ లలితా శివరాం, విడిసి సభ్యులు దత్తు నాయక్, లింబయ నాయక్, మేఘావత్ వసంత్, చౌహాన్, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు సర్పంచ్ దేవేందర్ రాడు నువ్వు వీళ్ళు దానికి అఫీషియల్ వచ్చిందా ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆరు గ్యారెంటీలకు సంబంధించి నిన్నటి నుంచి ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకు 2 టీంలు, ఒకటి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో, ఇంకోటి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మొత్తంగా పర్యవేక్షించడానికి నన్ను మండల ప్రత్యేకాధికారిగా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. నేను మొత్తం మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన ప్రోగ్రాం లో భాగంగా ఈరోజు రెండవ రోజు మద్దూరు తాండాలో నిర్వహించబడుతుంది. అప్లికేషన్ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అందరికీ చాలా మంచిగా కౌంటర్లు ఏర్పాటు చేసి అందరికీ అప్లికేషను 3 కౌంటర్లు సపరేట్గా వాళ్ళకు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏర్పాటు చేసినాము. 2 కౌంటర్లు ఏమో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినది, ఒకటి జనరల్ కౌంటరు భూములకు సంబంధించిన కానీ, పోడు భూములకు సంబంధించినవి కానీ, రేషన్ కార్డులకు సంబంధించిన కానీ ఏర్పాటు చేసి ప్రజలు ఎలాంటి సౌకర్యాలకు గురి కాకుండా చూస్తున్నాము. ప్రోగ్రాంలో భాగంగా మద్దూరు తాండా గ్రామంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మేము మా ఫోర్స్తో సహా పోలీసు సిబ్బందితో ఇక్కడ హాజరవడం జరిగింది. సరైన వసతులు కల్పించడం, అదేవిధంగా అన్నీ సక్రమంగా జరిగే విధంగా ఎటువంటి గొడవలు కానీ ఎలాంటివి జరగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు గౌరవ మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 6 పథకాల్లో భాగంగా ఎవరైనా ఉద్యమ సమయంలో కేసులలో ఇన్వాల్వ్ అయినట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలియకపోతే మా సిబ్బందిని అడిగినా, మమ్మల్ని అడిగినా కానీ మేము దాన్ని వాళ్ళకి తెలియజేసి అప్లికేషన్ ఫామ్లో నింపే విధంగా చూసుకుంటామని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమము వచ్చే నెల 6వ తారీఖు వరకు ఉన్నది కావున ఎవరు కూడా అభద్రతా భావంగా కానీ, లేదంటే ఈరోజే అయిపోతుందనే ఉద్దేశంతో కానీ రష్ కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి 6వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకుంటున్నారు అప్లికేషన్స్ కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు మద్దూరు తాండాలో మండల లెవెల్ ఆఫీసర్లు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో 2 టీంలు నిర్వహించి ఇక్కడ ఒకటి మరియు గోవిందపల్లి విలేజ్లో జరుగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం పూట వాడి గ్రామం మరియు ఇంద్రనగర్ తాండాలో జరుగుతుంది. కావున ప్రజలు కూడా అందరూ కూడా మాకు సహకరించి క్యూ లైన్ పద్ధతి పాటించాలని చెప్పేసి కోరుతున్నాను. పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మద్దూరు తాండా గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో టీమ్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం ఉదయం 8 గంటల నుంచి అప్లికేషన్స్
తీసుకుంటున్నాము. దాని తర్వాత మనం గ్రామ సభ కూడా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో గౌరవ సీఎం గారి సందేశం వినిపిస్తూ ప్రజలందరికీ ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చేయాలని చెప్పేసి మేము వాళ్ళందరికీ కోరడం జరిగింది. అందరూ కూడా ప్రజలు ఇప్పటి వరకు ఆల్రెడీ 20 మంది వరకు మనకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఫామ్ ఫిలప్లో ఇంకేమైనా అనుమానాలు కానీ ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కూడా మనం హెల్ప్ డెస్క్ అనేది పెట్టి కొంత నాలెడ్జ్ ఉన్న యువకుల్ని అక్కడ పెట్టేసి వాళ్ళకు హెల్ప్ చేయిస్తున్నాం. సో దాన్ని వాళ్ళు వాడుకొని స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళు సంతోషంగా ఫామ్ ఫిల్ చేసి మాకు ఇస్తున్నారు. సో ఇది విజయవంతంగా నడుస్తుందని చెప్పేసి మీ ద్వారా మేము చెప్తున్నాం. సో ఇంకా మిగతా మండల ప్రజలందరూ కూడా మీ ద్వారా కోరేది ఏంటంటే ఇది 6వ తారీఖు వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సో ఎక్కడ కూడా ఫామ్ల గురించి ఇబ్బంది ఏం లేదు. సఫిషియెంట్ ఫామ్స్ కూడా మేము పంచాయత్ సెక్రటరీలకు ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు వాడుకొని ఈ ప్రోగ్రామ్ను వాడుకుంటారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.